పెట్టిన పీడ వదిలిస్తాను. ఎవరా నువ్వు? ఈ వసీం ఖాన్ స్థావరంతో ప్రవేశించి వీరుడులా తెగ పోజరిస్తున్నావు. నీలాంటి ఉగ్రవాదుల పాలిట ఉగ్ర సింహాన్ని, నీ అందము చూడడానికి వచ్చిన కందులము కట్టిన పదము సింహాన్ని, తోటలో నీ స్థావరాన్ని నామ రూపం లేకుండా చేయడానికి వచ్చిన సంగ్రామ సింహాన్ని. మిస్టర్ సంగ్రామ సింహం, నీలాంటి సింహాలతో చడుగు చడుగు నాడే రింగ్ మాస్టర్ రా నేను. ఇక నన్ను చేస్తారా నువ్వు? ఈ మహేష్ మంచికి మంచి పంచికి పంచి నీలాంటి రౌడీలతో గోండాలతో ఆటాడాలంటే సరదా. అందుకే నిన్ను ఫుట్బాల్ ఆడినట్లు ఆడి ఈ ఇండియా నుండి తరిమేయకపోతే నా పేరు మహేషే కాదురా. మిస్టర్ మహేష్, ఈ దేశం కోసం పాటుపడి వీరిల్లా తెగ పోజలు కొడుతున్నావు. నేను ఈ వసీం ఖాన్ తలుచుకుంటే నీ బాడీ నా స్థావరంలో అస్థి పంజరంలో మారుతుందిరా. ఎందరో వీరులకి జన్మనిచ్చిన గడ్డరాలు ఈ దేశంలో పుట్టిన పెద్దవాడు ఒక సింహం. నీలాంటి దేశ ద్రోహిని హతమార్చడానికి నాలాంటి యువకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ పార్లమెంటు పై దాడి చేయడానికి మా పాకిస్తాన్ కూడా చాలు ప్లాన్ చేస్తున్నారు. నీకు దమ్ముంటే ఆ ప్లాన్ కనిపెట్టి మీ దేశ రాజకీయ మేధావుల్ని కాపాడుకోరా. నీలాంటి ఐఎస్ఐ ఏజెంట్లను ఏరి పారేసి నీలాంటి దేశ ద్రోహులను అడ్డంగా నరికి ఆ రక్తంతో ఈ భరత మాతకి రక్తాభిషేకం చేస్తాను. మిస్టర్ మహేష్, నీవు అనుకున్నది జరగడానికి ఇది కాపరయుగం కాదురా, కలియుగం. రూపాయికి ఆరుదల ప్రాణం, రొట్టె ముక్క వేస్తే నడి రోడ్డు మీద పోయే మనిషిని నిర్దాక్ష్యంగా చంపే కంప్యూటర్ యుగం రా ఇది. నీలాంటి మొట్టమొదలను అనగతొక్కి నీలాంటి దేశ ద్రోహిణిని ఇండియా నుండి తరిమి కొట్టి నీకు తొట్టిగా ఉన్న భిక్షయాగం ఆసక్తి లాంటి దేశ ద్రోహిణి నడి రోడ్డులో హతమార్చి మరోసారి ఈ తప్పు ఎవరు చేయకుండా చేస్తారు. అది నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది రా మహేష్? నాలాంటి వాళ్ళు పెంచి పోషిస్తున్నా ఈ వ్యవస్థ తప్పు. డబ్బు కోసం కక్కుర్తి పడి ఏదైనా చేయడానికి వెనుకాలని నీ రాజకీయ నాయకుల తప్పు. న్యాయాన్ని నల్ల డబ్బుకు అమ్ముడిపోతున్న నీ అధికారుల తప్పు. ఇక ఎంతమంది తప్పులు చేస్తుంటే ఇది నివారణ నీ ఒక్కడి వల్ల ఏమవుతుందిరా? నీలాగా అందరూ అనుకుంటే ఈ వ్యవస్థని ఎవరు బాగు చేయలేరు. అందుకే నాలాంటి యువకులు నీలాంటి రౌడీలు నీ రూపమాపాలి. మహేష్, మర్యాదగా నేను చెప్పిన మాట విని నీ ప్రాణాలను కాపాడుకో. లేదా నేను కన్నెర్ర చేస్తే నీలాంటి వాళ్ళు కాటుకు పోతారు. జాగ్రత్త. ఒరే వసీం ఖాన్, నీలాంటి సంఘ విద్రోహాలని చట్టానికి పట్టించి జైలుకి పంపించకపోతే నా పేరు మహేషే కాదు. నీలాంటి కుర్ర కొంకల్ని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను రా. చాలా మందిని చూశాం, నన్ను చూడలేదు. ఈ దేశాన్ని పరాయి దేశానికి తాకట్టు పెట్టాలని చూస్తున్నా నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను వసీం ఖాన్. నీకు దమ్మే ఉంటే, ధైర్యమే ఉంటే ఆపుకో, అంతేగాని కాకిలో కారుకోదల కూయకరా. వసీం ఖాన్, ఎవరి పేరు చెప్తే మాండి బ్లాక్ అయి దెమ్మ తిరిగిపోతుందో అలాంటి శివకిషోర్తో తలపెట్టావు. నీలాంటి ఉగ్రవాదులు అంతం చేయడానికి వచ్చానురా. వస్తా. మిస్టర్
మాటలు జాగ్రత్తగా రానియండి. మళ్ళీ కూడా మంచిగా అందుకున్నామని పలకరిస్తే అలా పాపడుతుంది ఎలా మిస్? మిస్టర్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. మిస్టర్ కామిస్, మై నేమ్ ఇస్ దావూద్. ఈ దావూద్ పేరు చెప్తే దుగ్గురాలి నుండి దోగులూరు దాకా దడలు పడతాయి. అయితే అక్కడికి వెళ్ళండి. వెళ్తాం మిస్. అరవి ఇచ్చిన గులాబీలకు మిస్తున్న నిన్ను అర చేతులు అందుకొని మరీ వెళ్తాం. మిస్టర్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా అలర్ చేసే పోకిరి వాళ్ళని నేను చాలా మందినే చూశాను. మిస్ మందాకనే, నేను పోకిరి వాళ్ళు కాదు, ప్రేయస్ కోసం పరితపిస్తున్నా ప్రేమ పోదారని. మిస్టర్, నా పేరు మందాకిని కాదు, శృతి. శృతి, వాట్ ఏ స్వీట్నెస్. మర్చిపోయి నువ్వు ప్రేమికుడు ప్రేమ పిచ్చివాడు నాకు అనవసరం. నీకు అనవసరం కానీ నాకు అవసరం మేడం. ఏమిటో అంత అవసరం. ఈ దోవులు కన్ను పట్టు కన్ను పిల్లలైనా నా కౌగిలలో పెరిగిపోవలసిందే. మిస్టర్, చెంప చెల్లుమంటుంది, జాగ్రత్త. నీళ్ళని పొగరగల్లాడి అంటే నాకు ఎక్కువ ఇష్టం. దావత్, మర్యాద ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేదంటే నలుగురిని పిలిచి అల్లరి చేస్తాను, జాగ్రత్త. వెళ్ళిపోవటానికి మేము ఇక్కడికి వచ్చినది నీలాంటి కలుగు బాంబుని కసి తీర కౌగిలించుకొని మరి మూడు మొత్తం పాడు చేసా. నీలాంటి కిరాయి రౌడీలకు స్వధమ సింహానిరా. అయితే నీలాంటి చీర చేశారు రౌడీ సింహాన్ని రా. నేను నీలాంటి రౌడీ సింహాలను అడ్డు తొలగించే ఉగ్ర సింహమేరా. తెలియక మాట్లాడుతున్నావు. మిస్టర్ దావూద్, కత్తులు గొడ్డలను చూసి భయపడే పిరికి వాడికి చెప్పురా, కత్తులతో కరాటే చేసే ఈ కలియుగ ప్రభాస్. ప్రభాస్, మర్యాద గడ్డి తప్పుకొని వెళ్ళిపో, లేకుండా చేతిలో చచ్చిపోతావు. ఒరే దావూద్, నీ చేతిలో చచ్చిపోయినంత పిరికి వాడిని కానురా నేను. ఆ మృత్యుదేవుడికే నన్ను చూస్తే ముచ్చలు పడతాయి. అటువంటి నన్ను చంపడం నీ వల్ల కాదు కదా, నీ బాస్ వల్ల కూడా కాదురా. చూస్తా, మరలా వచ్చి నీ అంతు చూస్తా. వస్తా పిల్లకుండా నువ్వు నన్నేమీ చేయలేదు. సమయానికి వచ్చి నన్ను రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. పదవేంది, ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఇలాంటి కిరాయి రౌడీలు అల్లరి చేయటం అలవాటే. మీరు ఇక్కడ నా ఫ్రెండ్ వస్తానంటే తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతలో ఇదంతా జరిగిపోయింది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు శృతి. ఇంతకీ మీ పేరు? నా పేరు ప్రభాస్. మీరేం చేస్తుంటారు ప్రభాస్? ఈ ప్రజా సంఘటనలపై పోరాటం చేస్తుంటాను. మీలాంటి మంచి స్వభావం ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం దొరుకుతుంది ప్రభాస్. ఏమిటి అలా నవ్వుతున్నారు? నమ్మకపోతే నీకు ఉద్యోగం వస్తుందంటే నాకు నవ్వేస్తుంది. మీరు నాలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందంటారా? మీరు చాలా నిరుత్సాహంగా మాట్లాడుతున్నారే. అవును, ఈ దేశంలో మినీ స్టూడెంట్లకు మాత్రమే ఉద్యోగం వస్తుంది. లంచం తీసుకునే అధికారులు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళకి ఉద్యోగం దొరకదు. అది సరే, నా గురించి అన్నీ మీరే చెప్తున్నారు, మీ గురించి చెప్పలేదు. నేను ఒక్కదాన్ని ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్నాను. మాది వైజాగ్. అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు. అంటే సేమ్ మీది నాలాంటి జీవితమేనన్నమాట. అది సరే, మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? నేను ఇక్కడే హిందూ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హిందూ కాలేజా? అదే, ఆ కాలేజీలో మా ఫ్రెండ్ అక్కడే చదువుతున్నాడు కదా. ఎవరండి అతను? ఈయన పేరు మహేష్. మేమిద్దరం చిన్నప్పటి నాటి నుంచి స్నేహితులు, ఒకే కాలేజీలో చదువుతున్నాం. ఓ మహేషా, అతను నాకు బాగా తెలుసు. మా కాలేజీలోనే చదువుతున్నాను. అది సరే శృతి, మీరు ఎవరినైనా ప్రేమించారా? అబ్బే లేదే. మరలా అనుకోవద్దు, మీరు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు కనుక అందుకే అడుగుతున్నాను. దీనిలో అనుకోవడానికి ఏముంది చెప్పండి, మరేం పర్లేదు రండి. శృతి, మీలాంటి ఏ రాజకుమారుడు పెళ్లి చేసుకుంటాడా కానీ వాడు అదృష్టం. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే శృతి.
దేనికన్నయ్యా? నాతో ఏమైనా పనిపడిందా? అవును తమ్ముడు, నీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ చెప్తున్నాను. దాన్ని నువ్వు సాధిస్తావని నమ్మకం నాకు ఉంది. అదేంటో చెప్పు బ్రదర్. చిటికలో చేసి నేను ముందుంచుతాను. రాకేష్, ఇదంతా రిస్క్తో కూడిన పని. ఏ మాత్రం తేడా వచ్చినా మనం డేంజర్లో పడతాం. చాలా జాగ్రత్తగా చేయాలి. అదేమిటో చెప్పు బ్రదర్. ఈ రాకేష్ పేరు చెప్తే రౌడీల నుండి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అదే మీ పేరు చెప్తే స్మగ్లింగ్ సామ్రాట్లు సైతం సలాం కొడతారు. మనకి ఎదురు తిరిగే మరగాలు ఎవరు లేరన్నయ్యా. రాకేష్, వసింఖాన్ ఒక ఇంపార్టెంట్ వర్క్ చెప్పాడు. దాన్ని నువ్వు రద్దీగా ఉండే స్థలాలలో టైం బాంబ్ ఫిక్స్ అయ్యాలి. దానికోసం నువ్వు కత్తి లాంటి కుర్రలను తీసుకురావాలి. అది ఎంత పని బ్రదర్? ఇప్పుడే కాలేజీలోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ 50 మందిని తీసుకుని వస్తాను. ఇంకేం చేయాలో చెప్పు బ్రదర్. రాకేష్, దీనికి ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఏ మాత్రం ప్లాన్ ఫ్లాప్ అయినా మనం కేకల్లో పడతాం. ఈ పని చేస్తే మనకేం లాభం ఉంటుందన్నయ్య? రాకేష్, ఈ వర్క్ మనం డీల్ చేస్తే 500 కోట్లు ఇవ్వడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. శభాష్ అన్నయ్య, నీ ఆలోచన అమోఘం. ఈ దెబ్బతో మన ఈ రాష్ట్రాన్ని చెప్పు చేతల్లో ఉంచుకోవచ్చు. అవును రాకేష్, పోలీస్ అధికారుల నుండి ప్రజానాయకుల వరకు అందరూ మనం చెప్పిందే వింటారు, చెప్పిన పనే చేస్తారు. అన్నయ్య, ఈ ఆనంద సమయంలో నిషాతో ఉండి చేసుకుంటారు. నిషా నిషా